నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర లేక ప్రధానంగా మిర్చి రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో గుంటూరు మిర్చి ఆట సందర్శనకు వెళ్ళడం జరిగింది. రైతులు ఇబ్బందులు పడుతుంటే రైతులకు అండగా నిలవాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళితే వాస్తవాలను మరుగుపరచడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి రకరకాలైనటువంటి విష ప్రచారానికి పూనుకోవడం తెలుగుదేశం పార్టీ కానీ పచ్చ మీడియా కానీ ఇది దుర్మార్గం అనేటువంటి విషయం. రైతులు ఒక పక్క ఇబ్బందులు పడుతుంటే మీరు విష ప్రచారానికి పూనుకోవడం అంటే రైతుల ఇబ్బందులతో మాకు సంబంధం లేదు, మేము రాజకీయంగా మమ్మల్ని ఎవరినైనా ప్రశ్నిస్తే మేము వాళ్ళ మీద విష ప్రచారానికి దిగుతాం, దాడులకు దిగుతాం, విష దాడులకు దిగుతాం ఉన్నట్టుగా ఈరోజు మీ ప్రవర్తన ఉంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యాడికి వెళ్ళాడు. సరే, మేము మీ మానసిక స్థితిని అర్థం చేసుకోగలం. ఎందుకంటే గత 2 రోజులుగా కృష్ణా గుంటూరు ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు పర్యటించాడు, దాని మీద మీరు రకరకాలైనటువంటి విమర్శలు చేయవచ్చు. ఏదేదో మాట్లాడుతున్నారు, నోటికి వచ్చినటువంటిదంతా మాట్లాడుతున్నారు. అయితే ఆ 2 పర్యటనలో ఆయనకి చూడడానికి ఆయన పట్ల ఉన్నటువంటి అభిమానంతో తరలి వచ్చినటువంటి జనాన్ని చూసిన తర్వాత మీకు మైండ్ బ్లాక్ అయినట్టుగా, ఏదో పాపం తెలియనటువంటి ఫ్రస్ట్రేషన్ లో ఆక్రోశం, ఆవేశం అన్ని కలబలిసి ఈరోజు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాడు, జనం వచ్చారనేటువంటిది తట్టుకోలేక, జీర్ణించుకోలేక మీ ప్రవర్తన ఈరోజు ఆ విధంగా దిగజారిపోయిందని నేను భావిస్తున్నా. అచ్చెన్నాయుడు మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మీకు మాట్లాడడానికి చిల్లు ముంతలు దొంగిలించేటువంటి సోమిరెడ్డి లాంటి రావాల్సి వచ్చింది. అది కదా నా బాధ. వీడు చిల్లు ముంతలు దొంగిలించేవాడైపోతే వీడు చిల్లు ముంతలు దొంగిలించే సోమిరెడ్డి మీకు మాట్లాడేవాడా? అంతకన్నా దౌర్భాగ్యం మీ పార్టీలో మాట్లాడేవాడు లేడా? కాబట్టి ఆ స్థితికి మీరు దిగజారిపోయారు. అది ఈరోజు ఒకసారి చూస్తే మీరు చేస్తున్నటువంటి ప్రచారం, మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయి, ఎంత అన్యాయంగా ఉన్నాయనేటువంటిది ప్రజలు చర్చించుకుంటున్నారు, రైతులు మాట్లాడుతున్నారు. అంతకన్నా మీకు ఎక్కువగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నిన్న మిర్చి ఆడికి వెళితే దాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన మీకు మీ బాధ్యత ఇది అని మీకు గుర్తు చేస్తే దాని మీద మీరు రకరకాలుగా మాట్లాడడం, రాష్ట్ర మంత్రులు నిస్సిగ్గుగా ఏది నోటుకొస్తే అది ఏది మాట్లాడాలో తెలియకుండా విచక్షణ కోల్పోయి వ్యక్తిగత హననానికి పాల్పడుతూ రకరకాలైనటువంటి మాటలు దూషిస్తూ రకరకాలైనటువంటివి ఈరోజు మీరు ప్రేరేపిస్తూ చేయడం అనేటువంటిది ఇది అంత వాస్తవాలు వక్రీకరించి అబద్ధాలు పోగు చేసి ఏదో ఒక విధంగా మాట్లాడాలనేటువంటి ఒక దుర్మార్గం అనేటువంటి మీ అందరికీ, మీ ముఖ్యమంత్రి గారి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, మాట్లాడేటువంటి మంత్రులకి ఒకే ఒక ఛాలెంజ్ విసురుతున్నారు. మీరు ఏసీ గదుల్లో కూర్చొని చల్లగా ఏదో మామూలుగా మాట్లాడి వెళ్ళిపోదాం, ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, ప్రతిపక్ష నాయకుడి మీద బురద చల్లడం అనేటువంటిది కాదు. మీకు ధైర్యం ఉంటే మీరు పోలీసులు ఎవరు తీసుకెళ్ళకండి. మీకుంది కదా, మీరు చెప్తున్నారు కదా మేము బ్రహ్మాండంగా పనులు చేసాం, మాకేం ఇబ్బంది లేదు అంటున్నారు కదా. మీరు నేరుగా మిర్చి ఆటికి వెళ్ళి, అయ్యా మేము ప్రభుత్వం తరఫున మిర్చి ఆటి సమస్యలు రైతుల దగ్గరకు వచ్చాం, సమస్యలు తెలుసుకోవడానికి వచ్చామనంటే మిమ్మల్ని మామూలుగా వదిలిపెట్టరు, దంచి కారం పెట్టి పంపిస్తారు. మీకు గుర్తుపెట్టుకోండి. మీకు నేను సవాల్ విసురుతున్నా, మీకు ధైర్యం దమ్ముంటే నేరుగా ఆర్గనైజ్డ్ రైతుల దగ్గరికి పోవద్దు. ఏదైనా అది కూడా చేయగలడు చంద్రబాబు నాయుడు గారు, ఆర్గనైజ్ చేసుకున్న వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడడం కాదు. మీరు నేరుగా మిర్చి ఆటికి పోండి, రైతుల్ని ర్యాండమ్ గా పోయి మాట్లాడండి. మీ సమస్యలు కానీ అడిగితే మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. అధికారంలో లేనప్పుడు ఏ రోజు రైతుల పక్షాన్ని నిలబడి మీరు మాట్లాడలేదు, మాట్లాడేటువంటి అవకాశం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీకు రానివ్వలేదు, మీకు కలగలేదు. అది గుర్తుంచుకో. కాబట్టి ఈరోజు ఏదో నేను అధికారంలోకి వచ్చా కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా, నా చేతిలో అధికారం ఉందని విర్రవేగడం కాదు. రేపటి రోజు ఒకటి వస్తుందనేటువంటిది గుర్తుంచుకో. ఈ రోజు మీ మీద జనాలలో ఏ విధంగా ఉడికిపోతున్నారో ఒకసారి అర్థం చేసుకోండి, ఏ విధంగా మండిపడుతున్నారో ఒకసారి మీరు వెళ్ళి చూడండి. ఎక్కడన్నా మీరు వెళ్ళి జనంలోకి వెళ్తే మీ మీద ప్రజల్లో ఇది మంచి ప్రభుత్వమా, ఇది మొదనష్టపు ప్రభుత్వం అనేటువంటిది ప్రజలే మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఎన్ని రకాల కేసులు పెట్టినా, మీరు ఎన్ని రకాల కుట్రలు పడినా, మీరు ఎన్ని రకాలైనటువంటి కుతంత్రాలు చేసినా రైతుల విషయంలో కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజల విషయంలో కానీ, వాళ్ళ పరిరక్షణ కానీ, వాళ్ళ హక్కులను కాపాడడంలో కానీ, వాళ్ళకి అండగా నిలవడంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు అలుపెరగైనటువంటి పోరాటం చేస్తాడు తప్ప మీ ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిరికి వాళ్ళు ఎవ్వరూ లేరు అనేటువంటిది అర్థం చేసుకుంటే మంచిదని మీకు హితవు చెబుతూ, ఇప్పటికైనా మీరు రైతుల పక్షాన నిలబడి రైతులకు వీలైనంత మేలు చేసేటువంటి ప్రయత్నం చేయండి. లేని పక్షంలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గళం విప్పి రైతుల పక్షాన నిలబడి మా పోరాటాలు కొనసాగిస్తాం తప్ప ఎక్కడ రాజీ పడేటువంటి ప్రసక్తే ఉండదని తేల్చి చెబుతాం.